అమెరికా టారిఫ్ల మీద టారిఫ్లు వేసినా ఇన్నాళ్ళు భారత్ ఎందుకు సైలెంట్గా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే వార్త సరిగ్గా ఇట్స్ ఎ షాకింగ్ న్యూస్. ఎస్, డొనాల్డ్ ట్రంప్కు మోదీ బిగ్ షాక్ ఇచ్చారు. భారతదేశం అమెరికాకు సైలెంట్ షాక్ ఇచ్చింది. అమెరికాపై సైలెంట్గా టారిఫ్ల దెబ్బ కొట్టారు మోదీ. యుఎస్ పప్పులపై 30% టారిఫ్ విధించింది భారత్. గతేడాది నవంబర్ 1 నుంచే ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ట్రంప్కు అక్కడి సెనేటర్లు రాసిన లేఖతో ఈ టారిఫ్ల పెంపు అంశం బయటపడింది. పప్పు ధాన్యాలపై భారత్ టారిఫ్తో యునైటెడ్ స్టేట్స్ రైతులపై చాలా ప్రభావం పడుతుందంటూ ఈ లేఖ సారాంశం. వెంటనే ప్రధాని మోదీతో మాట్లాడాలంటూ ట్రంప్కు లేఖ రాశారు. మరోవైపు భారత్పై 50% సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. సుంకాలు తగ్గించడానికి ససేమిరా అన్నారు. దీంతో అమెరికా భారత్ సుంకాల పెంపుతో రకరకాలుగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అమెరికాపై మోదీ సైలెంట్గా దెబ్బ కొట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. గతేడాది నవంబర్ 1 నుంచే పల్సెస్ అంటే పప్పు ధాన్యాలపై భారత్ 30% టారిఫ్లు విధించింది. ఇది నిజంగా సైలెంట్ షాక్. అమెరికాకి గట్టి దెబ్బ. ఇన్నాళ్ల పాటు అమెరికా 50% సుంకాలు విధిస్తే భారత్ ఎందుకు సైలెంట్గా ఉంటుంది, మోదీ ఎందుకు సైలెంట్గా ఉంటుందని అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక గట్టి సమాధానం. గతేడాది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారనే కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ముందే ఊహించిన భారత్ అమెరికా వస్తువులపై సుంకాలని జీరోకు తెస్తామంటూ ప్రతిపాదించి ఇవేవీ పట్టించుకోకుండా ట్రంప్ తాను అనుకున్న పని చేశారు. దీనిపై భారత్ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ట్రంప్కు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా పప్పులపై జీరో సుంకాలు విధించేందుకు సిద్ధమైన భారత్ ఏకంగా 30% సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దీన్ని సైలెంట్గా అమల్లో పెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి రాష్ట్రాల సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్కు రాసిన లేఖ మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ డకోటా, ఉత్తర డకోటా, అలాగే మోంటానా లాంటి రాష్ట్రాల్లో అవి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పల్స్ పండిస్తున్నారు, పప్పు ధాన్యాలు. భారత్లో ప్రధానంగా బఠానీ, వేరుశనగ, పెసర ఇట్లాంటి వాటికి బాగా గిరాకీ ఉంటుంది. ప్రపంచ వాణిజ్య మార్కెట్లో 27% వాటా భారత్దే ఉంటుంది దిగుమతులకు సంబంధించి. సో అలాంటి పప్పు ధాన్యాలపై సైలెంట్గా దెబ్బ కొట్టారు. దీంతో అక్కడి రైతులకు అది మింగుడు పడని చర్యగా ఉంది. ఆ రెండు రాష్ట్రాల సెనేటర్లు రాసిన లేఖ ఒకసారి చూడండి. డొనాల్డ్ ట్రంప్కు రాసిన లేఖ అది చాలా క్లియర్గా ట్రంప్కు మొరపెట్టుకున్నారు. ఇదిగో రెండు రాష్ట్రాల సెనేటర్లు రాసినటువంటి, ఆ రెండు ప్రాంతాల సెనేటర్లు రాసినటువంటి లేఖ అది డొనాల్డ్ ట్రంప్కు రాసిన లేఖ. ఇక ఈ లేఖతో మొత్తం వ్యవహారం బయటపడింది. అసలు ట్రంప్కు మోదీ రకంగా షాక్ ఇచ్చాడా అంటూ అది చూసిన తర్వాత చాలామంది అసలు భారత్ చేసిన చర్యలకు మొక్కున వేలేసుకున్నారు. ఏంటి ఇంతలా సైలెంట్ షాక్ ఇచ్చారనే విధంగా ఉంది. గతేడాది అక్టోబర్ 30నే అమెరికా నుంచి వచ్చే పప్పు ధాన్యాలపై భారత్ సుంకాలు ప్రకటించి నవంబర్ 1 నుంచి అమలుకు తెచ్చింది. అయితే అప్పుడున్నటువంటి కొన్ని సున్నిత పరిస్థితుల దృష్ట్యా అప్పుడు కొంత సిచ్యువేషన్ డెలికేట్గా ఉంది. సో దాంతో బయట పెట్టలేదు, పెద్దగా ప్రచారం చేసుకోలేదు, గుట్టుగా ఉంచారు, గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో నార్త్ డకోటా, మోంటానా వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ఇప్పుడు ఆ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. సో వాళ్ళంతా కూడా నష్టపోతున్నామంటూ ఆ సెనేటర్లు రాసిన లేఖ అది. సో ఆ రకంగా ప్రస్తుతం ఆ లేఖ వైరల్గా మారుతోంది. మొత్తం మీద ప్రస్తుతం ఆ సెనేటర్లు ఇద్దరు, కెవిన్ క్రామర్ అలాగే స్టీవ్ డైవ్స్, ఇద్దరు కూడా రాసిన లేఖలు అవి, డొనాల్డ్ ట్రంప్ రాసిన లేఖలు అవి ఒకసారి మన స్క్రీన్పై చూడొచ్చు. ఇప్పుడు అవి అంతర్జాతీయ స్థాయిలో ఒక చర్చగా మారిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద 30% దిగుమతి సుంకాన్ని విధించడం ద్వారా, అంటే మనం అక్కడి నుంచి వాళ్ళు మనకు ఏవైతే దిగుమతి చేస్తున్నారో వాటిపై మనం సుంకాలు వేస్తున్నాం ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలంటే. సో ఆ రకంగా అక్కడి రైతులకైతే ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇదైతే మనకి ఎప్పుడైతే 50% టారిఫ్ వేసాడో దానికి ఇప్పుడు ప్రతిచర్యగానే మనం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. సో ఆ రకంగా అవి ఆ టారిఫ్ వేయడం వల్ల అక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇతర దేశాలతో పోటీ పడలేకపోతున్నామంటూ అక్కడి సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో ఇప్పుడు భారత్కు నచ్చజెప్పాలి లేదా భారత్ను ఒత్తిడి తేవాలంటూ ప్రస్తుతం ఆ సెనేటర్లు ప్రెసిడెంట్ ట్రంప్కు రాసిన లేఖ అది. అగ్రరాజ్యం ఒత్తిడికి మరి భారత్ తలొగ్గుతుందా, పంత నెగ్గించుకుంటుందా, ఏం జరగబోతుందనేది మాత్రం
ఆసక్తికరంగా మారుతుంది. కానీ భారత్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, నిజంగా ఇట్స్ ఏ సైలెంట్ షాక్ అని చెప్పొచ్చు. నిజంగా ఈ పాలసీ డిసిషన్స్, విధానపరమైన నిర్ణయాలు కొన్ని కొన్ని గోప్యంగా ఉంచుతున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల విషయంలో ఇప్పుడు మనకు వాళ్ళకు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే కాస్త డెలికేట్గా ఉందో ఆ సందర్భంలో బయట పెట్టలేదు. కానీ భారత్ కూడా టారిఫ్ల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదని అర్థమవుతుంది. 30% ఏకంగా పాలసీస్పై టారిఫ్లు విధించిన అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. ఏంటి మోదీ సర్కార్, భారత ప్రభుత్వం నిజంగా అమెరికాపై ప్రతిచర్యగా అనేది గట్టి దెబ్బ కొట్టినట్లేనా? ప్రపంచ దేశాలపైన తన టారిఫ్లతో విరుచుకుపడే ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ సైలెంట్ షాక్ ఇచ్చారనే ప్రధానంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి రకరకాల సోషల్ మీడియా వేదికలోని డిజైన్లు స్పందిస్తూ ఉన్నారు. అమెరికాపై సైలెంట్ గా టారిఫ్ల దెబ్బ కొట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. యుఎస్ పప్పు ధాన్యాలపై 30% టారిఫ్ విధించినట్లుగానే ప్రధానంగా అర్థమవుతోంది. గత ఏడాది 2025 నవంబర్ 1 నుంచి ఈ పప్పు ధాన్యాలపై పెంచిన టారిఫ్ అనేది అమల్లో ఉంది. అప్పటి నుంచి కూడా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా రోజు రోజుకు దీనిపై వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల ప్రాంతాల్లో రైతుల పైన దీని ప్రభావం అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దీనికి సంబంధించి ఒక లేఖ రాశారు. భారత ప్రభుత్వం యుఎస్ పప్పు ధాన్యాలపై టారిఫ్ విధించింది. దీని ద్వారా ప్రజలపై, రైతుల పైన ఎక్కువ ప్రభావం పడుతుంది. దీనికి సంబంధించి ఆలోచించాలి, భారత్ తో మాట్లాడాలంటూ కూడా సెనేటర్లు లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ లేఖ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించి అందరూ కూడా రకరకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు. అంటే రైతులపై ఈ ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రైతాంగం అనేది ఇబ్బందులు పడుతున్నారనేది కూడా సెనేటర్లు లేఖ రాసిన నేపథ్యంలో దానిపై వెంటనే ప్రధానితో మాట్లాడాలంటూ కూడా ట్రంప్ లేఖ రాశారు. మరోవైపు ఇప్పటికే భారత్ పైన ట్రంప్ 50% సుంకాలు విధించారు. మొదట 25% విధించారు. తర్వాత కొన్ని ఆంక్షలు విధించి భారత్ పై హెచ్చరికలు జారీ చేసి మళ్ళొక 20% మొత్తం 50% ట్రంప్ టారిఫ్ అనేది భారత్ లో కొనసాగుతుంది. ఆ సందర్భంలోనే అమెరికాలోని కొంతమంది ప్రజలు ఇటు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలను కొంతమంది నేతలు కూడా దీన్ని వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు భారత్ కూడా సైలెంట్ గా ఈ సుంకాలు విధించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానితో అమెరికా అధ్యక్షులు మాట్లాడతారా లేదా ఏం చేస్తారని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు పప్పు ధాన్యాలపై సుంకులు తగ్గించారని అడిగితే మాత్రం ఇటు భారత్ కూడా 50% సుంకాలను పునరాలోచించి దాన్ని కూడా తగ్గించాలని కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి చర్చలు జరుగుతాయని కూడా చూడాల్సి ఉంది. అయితే సుంకాల తగ్గింపు మాత్రం ట్రంప్ దత్తగా అనుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అమెరికా పై భారత సుంకాల పెంపుతో నెటిజన్లు అయితే రకరకాల కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంకా అమెరికాపై మోడీ సైలెంట్ దెబ్బ కొట్టారని కూడా ఈ చర్చ అనేది కొనసాగుతుంది. ఇక బహిరంగ చరిత్ర రాసిన లేఖకు ఈ అమెరికా అధ్యక్షులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద భారత్ చాలా సైలెంట్గా దెబ్బ కొట్టింది. 50% టారిఫ్లకి ఇది ప్రతీకార చర్యగానే మనం భావించాల్సి ఉంటుంది. అందుకే మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని అనూహ్యంగా చాలా గోప్యంగా ఉంచారు, ఎక్కడ ప్రస్తావించలేదు. చూడండి, ఇది అంతర్జాతీయ విధానపరమైన నిర్ణయాల అంశంలో కాస్త ఇద్దరి మధ్య దౌత్య సంబంధాలు కూడా సున్నితంగా మన నేపథ్యంలో దీన్ని ఎక్కడ బయట పెట్టలేదు. వాస్తవానికి స్కాట్ బెసెంట్ అమెరికన్ ఫినాన్స్ మినిస్టరు గత ఆగస్టులో, అంటే అప్పటికే మన వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికా చర్చలు పూర్తి కాలేదు, సిచ్యువేషన్ బాగాలేకున్నా పర్లేదు, టారిఫ్లు అడ్డగోలుగా వేశారు కాబట్టి మరి భారత్ ఒప్పుకుంటుందో లేదో అనుకుంటున్న సందర్భంలో కూడా ఎలాగైనా సరే మేము కలిసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, వాణిజ్యం చేద్దాం అనుకుంటున్నాం, పరిస్థితులు చక్కదిద్దేలా చేసుకుంటాం, ఇంకా చర్చలు ముగియలేదంటే స్కాట్ బెసెంట్ గతంలోనే ప్రకటించారు. కానీ అవి ఇంకా ఎప్పుడు కొలిక్కి రాలేదు, అవి అర్ధాంతరంగా అసంపూర్తిగా మూసాయి. దీంతో ఇండియా సైలెంట్ అయిపోయిందని అందరూ అనుకున్నారు, కానీ ఎక్కడ సైలెంట్ కాలేదు. ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నాను, మనకు ఇక్కడ పప్పు ధాన్యాలకు సంబంధించి మనకు పెద్ద మార్కెట్ 27% ఉంటుంది మొత్తం ప్రపంచ వాణిజ్యంలో. శనగలు, బఠానీలు, పెసరపప్పు, ఇంకా పల్స్, ఇట్లా చాలా ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు అమెరికా ఏదైతే ఈ నార్త్ డకోటా అలాగే మోంటానా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆ దిగుమతులు, అంటే మనకు వాళ్ళ అక్కడ నుంచి మన దగ్గరికి వచ్చే దిగుమతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మార్కెట్కు వాళ్ళకు మార్గం అంత సుగమంగా లేదు. ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల 30% అంటే అక్కడ రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకు ఈ ఇబ్బంది ఏంటో, వాళ్ళకు తెలిసి వస్తుంది. అంటే మిగతా దేశాలపై విచ్చలవిడిగా ఎంతంటంత టారిఫ్లు వేసుకోవచ్చు, కానీ వాళ్ళ మీద టారిఫ్లు వేస్తే వాళ్ళకి ఇప్పుడు ఆ బాధ ఏంటో తెలిసి వస్తుంది. అది మోదీ కొట్టిన సైలెంట్ దెబ్బ, భారత్ ఇచ్చిన సైలెంట్ షాక్, అది గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ రాష్ట్రాల సెనేటర్లు ఇద్దరు కూడా లేఖ రాశారు ట్రంప్కి.
అయ్యా మా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి, మీ వాణిజ్య చర్చలు ఎట్లానే ఉండని, మాకు మాత్రం లైన్ క్లియర్ చేయండి, ఇండియాలో మా మార్కెట్ గట్టిగా ఉండాలి, బాగా మా మార్కెట్ ఉండాలి, లైన్ క్లియర్ చేయండి అంటూ లేఖ రాస్తున్నారు, మా రైతులను ఆదుకోమంటూ. ఇది పరిస్థితి, ఇది భారత్ కొట్టిన దెబ్బ. ఇప్పుడు అర్థమైందా అమెరికాపై టారిఫ్లు ఏ రకంగా విధించారు? 30%. ఫస్ట్ 0% అన్నాం, మనం చాలా మర్యాదగా చెప్పాం, మేము 0%కి సుంకాలు తీసుకొస్తాం, మాకు ఏం ఇబ్బంది లేదని చెప్పాం. అయినా ట్రంప్ టెంపర్తనం చూపించాడు, 25 నుంచి 50 చేశాడు ఏకంగా. ఏమన్నా అంటే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, దాంతో వాళ్ళు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నారు, ఈ రక్త టేర్లు పారేందుకు మీరు కూడా ఈ డబ్బులు ఇచ్చి అక్కడ యుద్ధాన్ని రక్తాన్ని పారిస్తున్నారంటూ పిచ్చివాగుడు వాగాడు. సో మనకు రష్యాకు ఉన్నటువంటి వాణిజ్యం ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి నడుస్తుంది, శబ్దాల కాలంగా నడుస్తుంది. ఇవాళ అమెరికా కొత్తగా మనకు చెప్పే లెసన్స్ ఏం లేదు, అక్కడ కొత్తగా మనకు నేర్పించే అనుభవం ఏం లేదు. కానీ మనం దశాబ్దాలుగా ఉన్నటువంటి దౌత్య సంబంధాలు లేదా వాణిజ్య సంబంధాలు రష్యాతో కొనసాగుతాయన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మనం అప్పుడే చెప్పాం, పార్లమెంట్ సాక్షిగా చెప్పాం. ట్రంప్ మాటల్ని అసలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు, పైగా హాస్యాస్పదంగా కొట్టి పారేశాం. ఈ ఒక్క విషయం కాదు, భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా పదే పదే ట్రంప్ చేసిన మాటల్ని భారత్ అక్షరాల పార్లమెంట్ సాక్షిగా ఖండించింది, విదేశాంగ శాఖ ఎన్నోసార్లు ఖండించింది. అప్పటికి కూడా ట్రంప్ అపహాస్య పాలయ్యాడు, నవ్వుల పాలయ్యాడు. అయినప్పటికీ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఇండియా పాకిస్తాన్ యుద్ధం తానే ఆపానన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటాడు. సరే, అది వదిలేద్దాం వారి సంగతి. కానీ వాణిజ్య విషయానికి వస్తే కనుక భారత్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి వాణిజ్య యుద్ధం చేశాను, బెదిరించాను. ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఇలా టారిఫ్లు వేస్తానంటే దిగొచ్చి అప్పుడే మోదీ దిగొచ్చి వద్దండి మీరు టారిఫ్లు వేయొద్దు, మేము యుద్ధాన్ని ముగించుకుంటామని పాకిస్తాన్తో యుద్ధం ముగించినట్టుగా నేను మోదీని భయపెట్టానంటూ చెప్పాడు. ఇదంతా ఒక రకంగా హాస్యాస్పదమైన వ్యాఖ్యలు. ట్రంప్ ఏ రకంగా ఎప్పుడు ఎలా మాట్లాడో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో కూడా చాలామంది అక్కడి డెమోక్రాట్స్ అంటే ప్రతిపక్ష డెమోక్రాటిక్ వాళ్ళే భారత్తో వాణిజ్య సంబంధాలు చెడగొట్టుకుంటే అనవసరంగా మనకే నష్టం అంటూ కుండబద్దలు కొట్టేట్టు చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారత్లో వాణిజ్యం కంపల్సరీ, వాళ్ళకు ఖచ్చితంగా భారత్తో వాణిజ్యం ఉండాలి, మనం దశాబ్దాల కాలంగా ఏర్పరచుకున్న సంబంధాలు మీరు చెడగొట్టొద్దంటూ మోదీపై తీవ్ర విమర్శల పాలు చేశారు వాళ్ళు కూడా అక్కడి స్థానిక నాయకులే. ఏదేమైనా వ్యవహారం అంతా కూడా ఇప్పుడు గమనిస్తే ఖచ్చితంగా భారత్ ఎక్కడ తగ్గలేదు. ఖచ్చితంగా టారిఫ్ల విషయంలో అమెరికాకు గట్టి బుద్ధి చెప్పింది, గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ విషయం ఇప్పుడు బయటపడింది. సో మొత్తం మీద మరి ట్రంప్ ఈ విషయంలో మరి మోదీ లేదా భారత్ ఎట్టి పరిస్థితుల్లో మరి ట్రంప్ ఒత్తిడికి తలొగ్గుతారా లేదంటే లైట్ తీసుకుంటారా, ఏం జరగబోతుంది, ఇప్పుడు అమెరికా ఈ విషయంపై ఎలా స్పందించబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వాటెవర్ ఏదేమైనా భారత్ తిరిగి ఎదురు సుంకాలు వేసింది, తిరిగి టారిఫ్లు వేసింది. మొత్తం మీద అమెరికాపై ఎక్కడా తగ్గట్లేదు. అమెరికా వేసినటువంటి 50% సుంకాలను భారత్ భరించింది అనుకుంటే పొరపాటే. భారత్ కూడా ప్రతీకార సుంకాలు వేసింది. ఖచ్చితంగా ఈ విషయంలో భారత్ ఒక రకంగా ప్రతీకార సుంకాల ద్వారా అమెరికాకు వాణిజ్యం విషయంలో మీరు మాకు చెప్పేదేం లేదు, మేమే మీకు నేర్పిస్తామంటూ రివర్స్లో భారత్ గట్టి షాక్ ఇచ్చినట్టయింది. సో ఈ రకంగా భారత్ ప్రతీకార సుంకాలు వేయడం ద్వారా అమెరికాపై పై చేయి సాధించినట్లయినా మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.